ఒప్పుకోవట్లేదు కొంతమంది. అది విభేదం అంట నేను. వాదనలో విభేదం, అంతేగాని దూషించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి 29 గ్రామాలకి పరిమితం, మేమందరం ఏమైపోతాం? విజయవాడ గుంటూరు బాగుపడాలని కోరుకుంటాం కదా మేమందరం. మా అందరి సంపద కూడా తీసుకెళ్ళి అక్కడే ఎందుకు పెట్టాలనుకుంటా నేను. అది ఎక్స్పాన్షన్ నువ్వు చెప్పావు కదా ఇంతకు ముందు. మొదట మా ఊరి పేరు చెప్తే విజయవాడ, పోనీ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇంకొక ఎక్కడి నుంచి అంతా కలుపుతాడేమో అనుకుంటున్నాం. మంచిది అనుకున్నాం, తీరా చూస్తున్నాం కలపకుండా విజయవాడ గుంటూరు ఏం లేకుండా అన్నప్పుడు నేను ఖచ్చితంగా విభేదిస్తాను. ఎందుకంటే ఒక నగరం ఉండాలని కోరుకుంటాను నేను. అలాగే విశాఖ నువ్వు ఎదువరకు సమస్య నేను ఇప్పుడు కూడా సమర్థిస్తాను. విశాఖ అయితే 25 ఏళ్లలో డెవలప్ అవుతుంది, ఇది 70 ఏళ్లలో డెవలప్ అవుతుంది. కానీ ప్రజలు దీన్ని కోటేశారు కాబట్టి చేసే హక్కు ఉంది. ఇది విభేదం అవుతుంది తప్పించి అభిప్రాయ భేదం. శృతి మించి పవన్ కళ్యాణ్ గారి మీద మాటలు దాడులు పెంచుతున్నారు. మరి నేను చెప్తున్నది అదే, అక్కడ వచ్చే వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఉపన్యాసంలో కూడా 10 మందిని టార్గెట్ చేస్తున్నారు, ఆయన దూషిస్తున్నారు, అదే స్వరంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది పవన్ ని విభేదించడం. దూషిస్తే తప్పు, లమ్ కొడక ముమ్ కొడక అంటే తప్పు, నో డౌట్. లేకపోతే ఏరా పవన్ కళ్యాణ్ అంటే కూడా తప్పే. సంభాషణలో అది అహంకారం, కానీ దుర్భాష కాదు అది. ఇది పాయింట్. ఇక్కడ లాజికల్ పాయింట్ మాట్లాడుకోవాలి. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడాక ఆ తప్పుడు దాన్ని అవతలోడు సమర్థించాల్సిందే అంటే ఎట్లాగా? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్